अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी के खिदमत का इनकलाब जारी, प्रेशर कुकर तकसीम प्रोग्राम बन गया आदिलाबाद में एक गर्मा गर्म मौजू। तमाम सियासी पार्टियां गौड़ा समाज को तरजीह दें और आबादी के तनासुब के मुताबिक नशिस्तें अलाट करें। लखीमपुर वाक़े की मज़म्मत, संयुक्त किसान मोर्चा और मजदूर यूनियन के ज़ेर एहतमाम आदिलाबाद में एहतजाज। और अब खबरें तफसील से। कंदी श्रीनिवास रेड्डी फाउंडेशन के ज़ेर एहतमाम आदिलाबाद में प्रेशर कुकर की तकसीम का सिलसिला मुसलसल जारी है। शहर के हर घर में प्रेशर कुकर पहुंच रहे हैं। प्रेशर कुकर तकसीम प्रोग्राम आदिलाबाद में एक गर्मा गर्म मौजू बन गया है और हर कोई प्रेशर कुकर के बारे में बात कर रहे हैं। कंदी श्रीनिवास रेड्डी जो पहले ही अपनी फाउंडेशन के ज़ेर एहतमाम बहुत से समाजी खिदमत के प्रोग्राम इस तरह से शुरू कर रहे हैं जो किसी के लिए मुमकिन नहीं है और हर घर घर प्रेशर कुकर फ्राहम करने के अच्छे मकसद के साथ आगे बढ़ रहे हैं। पीर की शाम बंगाड़ीगुड़ा और भुक्तापुर कॉलोनियों में बड़े पैमाने पर प्रेशर कुकर तकसीम किए गए। इस मौके पर कॉलोनी वालों ने इनका पुरतबाक इस्तकबाल किया। ख़वातीन ने खुशी का इजहार किया कि इतना अच्छा एमएलए हो जो लोगों को मुश्किलात को समझे। నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమతా మమతల పిలుపా సాగే ఉద్యమకేక వేదన తీర్చే వెలుగే నువ్వన్నా అన్నా సీనన్నా మా కంది సీనన్నా అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా మరి మీరు అందరూ ఆలోచించండి. పెద్దమ్మలారా, చిన్నమ్మలారా, అక్కయ్యలారా, చెల్లెమ్మలారా, ఒక్కసారి ఆలోచించండి. కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలైనా ఎన్ని కేసులైనా అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న బెదిరింపులు గురి చేసిన వెనుకడుగు వేయకుండా మీ అందరికీ మాట ఇచ్చిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని కుక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. బంగారుగూడ ప్రజలు నాకు తెలుసు, బంగారుగూడ అంతా పేదరికం ఉన్నటువంటి గరీబోళ్ళు ఉన్నటువంటి కాలనీ ఆదిలాబాద్ లో ఇంకొక కాలనీ లేదు. గరీబోళ్ళు ఉన్నారు. మీకు తెలుసు కంది సీనన్న అంటే గరీబోళ్ళ బిడ్డ. మీకు ఇప్పుడే కాదు, నేను వచ్చి బంగారుగూడకు వచ్చి నేను చెప్పిన మీకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ ఆనాడు ఈ ప్లాట్లన్నిటినీ ఇచ్చింది. నిజమా కాదా? నిజమేనా కాదా? చేతి గుర్తు పార్టీ ఇచ్చిందా లేదా? నా దెబ్బ చూసింది కదా. నేను ఒక్క 2 సార్లు 3 సార్లు బంగారుగూడకు వచ్చేసరికి జోగురామన్న ఉరుక్కుంటూ వచ్చి మీకు ఇళ్ళ ట్యాక్సులు పంచిండా లేదా? ఇల్లు ట్యాక్స్ బిల్లులు ఇచ్చిండు. నేను ఇంకా మళ్ళా ఈసారి వచ్చిన కదా, వచ్చిన తర్వాత జోగు రామన్న గుండెల రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఒక్కటి చెప్తున్నా, జోగు రామన్నని ఓడించాలనుకుంటే మీరు పుసుక్కన పాయల్ శంకర్ కు ఓటెత్తే మీ ఓటు సండాసులేసినట్టే. జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు అందరూ చేతు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలా? మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బిడ్డ పేదోళ్ల కోసం, గరీబోళ్ల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం 6 గ్యారెంటీల్ని ప్రకటించిండు మీకోసం. మహాలక్ష్మి పథకం, పెళ్లి అయిన ప్రతి మహిళకి నెలకు 2000 నరస్తని 2500 రూపాయల హర్ మहीना. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పింఛన్ ఎంత 4000 పింఛన్ మిల్తే 4000 పింఛన్ నెలకు. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 4000 పింఛన్ అవ్వలకు, తాతలకు, ప్రతి చిన్నమ్మకు, ప్రతి పెద్దమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి చెల్లెమ్మకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ. कितने में गैस सिलेंडर? जोर से बोलो, जोर से बोलो. 500 रुपए में गैस सिलेंडर. कांग्रेस पार्टी जीतने के बाद 200 యూనిట్ तक 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇవి 6 గ్యారెంటీలు.
गौड़ा जुना हकुला पोराटा समिति के ज़िले खादीन ने मुतालबा किया कि सियासी पार्टियाँ समाज को तरजीह दे और आबादी के तनासुब के मुताबिक नशिस्तें अलाट करे। निर्मल में मुनक़िदा गौड़ा समाज महागर्जना सभा को कामयाब बनाने के लिए बड़ी तादाद में आदिलाबाद ज़िला मुस्तखर में वाक़ RNB गेस्ट हाउस से खुसूसी गाड़ियों के ज़रिए रवाना हुए। इन्होंने कहा कि गौड़ा समाज के साथ कई दिहाइयों से सियासी तौर पर गैर मुनसिफाना सलूक किया जा रहा है। इन्होंने तमाम गौड़ों से अपील की कि वह मुत्तहिद होकर रियासती इक़्तिदार के लिए लड़ने के लिए तैयार हो जाए। इन्होंने तमाम सियासी जमातों से मुतालबा किया कि क़ानून साज असम्बलियों में आबादी के हिसाब से नशिस्तें दी जाए। बसूरत दिगर इन्होंने ख़बरदार किया कि वह रियासती इक़्तिदार के हुसूल के लिए बड़े पैमाने पर जद्दोजहद करेंगे। ఒక్కల పోరాట సమితి యొక్క రాష్ట్ర మహాసభ ఈరోజు నిర్మల్లో నిర్వహించడం జరుగుతుంది. గౌడ జనుల ఐక్యత సాధించడంలో భాగంగానే ఈ మహాసభ నిర్వహించడం జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో గౌడ్ల ఐక్యత పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమెంతో మా వాటా అంతా అని మేము గత దశాబ్దాలుగా మేము పోరాడుతూనే ఉన్నాము. అనేక రాష్ట్రాలలో విస్తరించి దేశవ్యాప్తంగా ఇప్పుడు 13 రాష్ట్రాలలో జాతీయ సంఘంగా ఏర్పడి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదే 13 రాష్ట్రాల్లో తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నది. హక్కుల పోరాట సమితి ద్వారా మేము ఎన్నోసార్లు పోరాటం జరుగుతుంది. ప్రతి గౌడ సంఘానికి కూడా 5 ఎకరాల భూమి ఇవ్వాలని మేము పోరాడుతూనే ఉన్నాము. అంటే దఫాలుగా ఇవి ఇస్తూనే ఉన్నారు. అలాగే ప్రమాదవశాత్తు గౌడ గీత కార్మికుడు చెట్టుపై నుంచి పడి గాయపడిన సందర్భంగా లేదా మృతి చెందిన సందర్భంగా ఇచ్చే ఎక్స్గ్రేషియాను 5 లక్షల నుండి 10 లక్షలు పెంచాలని మేము పోరాడుతూనే ఉన్నాము. लखीमपुर वाक़े की मज़म्मत करते हुए संयुक्त किसान मोर्चा और मजदूर यूनियन के ज़ेर एहतमाम आदिलाबाद RTC बस स्टैंड के रूबरू सिया झंडे लहराकर कौमी शाहरा पर एहतजाज करते हुए योम सियाह मनाया गया और मरकज़ी हुकूमत के ख़िलाफ़ नारे लगाए गए। इन्होंने मुतालबा किया कि रियासत उत्तर प्रदेश के लखीमपुर खेरी में किसानों और सहाफ़ियों की मौत के ज़िम्मेदार अजय मिश्रा को काबीना से हटाया जाए। किसानों के ख़िलाफ़ दर्ज मुकदमात फौरी वापस लिए जाए। किसानों से किए गए वादों को पूरा करे। इन्होंने ख़बरदार किया कि वो कौमी सतह पर जद्दोजहद को तेज़ करेंगे। మేము ఈరోజు జాతీయ వ్యాప్తంగా రైతులు కార్మికులు డిమాండ్ చేయడం ఏం జరుగుతుందంటే వెంటనే ఈ లఖీంపూర్ కేసులో ఉన్నటువంటి రైతుల మీద ఏదైతే కేసులు పెట్టిండో దాన్ని విత్డ్రా చేయాలి. అదేవిధంగా అజయ్ మిశ్రా సిగ్గు శరం లేకుండా ఈరోజు హోమ్ మినిస్టర్గా స్టేట్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయనకు సిగ్గు శరం ఉండాలి. బీజేపీకి మానం మర్యాద ఉండాలి. ఆయనను ఇంకా కొనసాగిస్తుండ్రు. మేము ఈరోజు జాతీయ వ్యాప్తంగా A2C రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే వెంటనే ఈ అజయ్ మిశ్రాను తొలగించాలి. లేని పక్షంలో మేము జాతీయ వ్యాప్తంగా మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతులపై ఒక విలేకరిపై జరిగినటువంటి దారుణాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 2021లో జరిగినటువంటి సంఘటన ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. మంత్రిమండలి నుంచి కూడా బర్తరఫు చేయలేదు. అందుకని వెంటనే మంత్రిమండలి నుంచి బర్తరఫు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది ఆ రోజే రైతులపై కేసులు పెట్టడం జరిగింది. ఆ రైతులు కూడా ఇప్పటి వరకు ఆ కేసులలో మగ్గుతున్నటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. ఆ కేసుల్ని ఎత్తేయాలని చెప్పి रिटायर्ड पेंशनर्स यूनियन के सदर ने कहा कि PRC 5% के लिए जारी किया गया जियो नंबर 133 ने इन्हें मायूस किया है, जिसका वो तवील अरसे से इंतज़ार कर रहे थे। आदिलाबाद ज़िला मुस्तखर के प्रेस क्लब में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में रियासती हुकूमत के फ़ैसले की तनक़ीद की। इन्होंने कहा कि अगरचे पे कमेटी को नामज़द करना और नए PRC का ऐलान करना खुशी की बात है, दूसरी तरफ जियो नंबर 133 के साथ बहरान में धकेल दिया गया। इन्होंने ऐलान करके IR कम से कम 18% का मुतालबा किया। इन्होंने कहा कि इन्हें CM KCR पर भरोसा है और इनसे कहा कि वो जियो के मामले में दोबारा जांच करे और इंसाफ करने के लिए इक़दाम करें। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్న సాయంత్రము జియో MS నంబర్ 159 రిలీజ్ చేస్తూ PRC నూతన PRC 17/23 నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న వేతన సవరణ కమిటీ నామినేట్ చేసినందుకు మా ఉద్యోగస్తులు పెన్షనర్లు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేసినాము.
మరి ఆ నెక్స్ట్ మరుక్షణమే దాని కిందనే GOMS నెంబర్ 133 IR 5% అని చూడగానే అందరూ ఎంతో విస్మయానికి గురై విషాదంలోకి నెట్టివేయబడ్డది. కానీ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న IR 18%, కనీసం 18% IR వస్తుందని, మరి దాంతో సహా 3 DAలు పెండింగ్ ఉన్నాయి, దాంతో సహా EHS అన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పి ఎంతో కాలంగా ఎన్నో 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న మాకు అదొక GO 133 ఒక శనిపాతంలా సంభవించింది. మరి దానికి మేము అందరము చాలా విచారము వ్యక్తం చేస్తూ మరి కేసీఆర్ గారు మీద చాలా నమ్మకంతో, ఎందుకంటే ఆయన చెప్పే బదులు చేసి చూపిస్తారన్న నమ్మకంతో ఇంతకాలం వెయిట్ చేసినాం, ఎట్లా వస్తుంది, కొద్ది రోజులు వస్తుంది, బిఫోర్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాడని ఎంతో ఆతృతతో వెయిట్ చేసినాం. మరి ఆ జీవోని చూసి మమ్మల్ని మొత్తానికి నిరుత్సాహానికి గురి చేసింది. మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు వెంటనే దాన్ని పునఃపరిశీలించి 18% DA రిలీజ్ చేసి 2 పెండింగ్ ఉన్న 3 DAలు EHS కూడా మంజూరు చేస్తారని ఆశిస్తూ ఆయనను విజ్ఞప్తి చేస్తున్నాం. रियासत में जैसे जैसे इंतखाबात करीब आ रहे हैं, स्कूलों और कॉलेजों में मॉक पोलिंग का इनेकाद किया जा रहा है ताकि तलबा को हक़ राय दही के बारे में आगाह किया जा सके। इन्हें बराह रास्त वोटिंग के ज़रिए वसी पैमाने पर आगाही दी जा रही है। आदिलाबाद ज़िला मुस्तक़र के तेलंगाना क़बाइली बहबूद के महकूमा गुरुकुल डिग्री कॉलेज ने बूथ कैप्टन के इंतखाब का एहतमाम किया। कॉलेज के फैकल्टी ने तलबा को इंतखाबी अमल, पोलिंग सिस्टम और तरीक़ेकार के बारे में बताया और उनके शुकूक को दूर किया। कॉलेज प्रिंसिपल श्रीनिवास स्वामी ने कहा कि जमहूरियत में वोट का हक़ एक हथियार की तरह होता है और हमें अच्छे लीडर मुंतखब करके अपना मुस्तकबिल संवारना चाहिए। స్థానిక గిరిజన సంక్షేమ డిగ్రీ గురుకుల కళాశాలలో మోడల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిపై విద్యార్థులకు ఇప్పుడు రానున్న సాధారణ ఎలక్షన్స్లో అవగాహన కల్పించడానికి మేము ప్రతి సంవత్సరం ఈ మోడల్ ఎలక్షన్స్ కాలేజీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కాలేజ్ కౌన్సిల్ అనేది మాకు ఒకటి ఉంటుంది. ఆ కాలేజ్ కౌన్సిల్ని ఎలక్ట్ చేయడానికి ఎలక్షన్స్ని మేము చాలా పారదర్శకంగా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ విద్యార్థులలో వాళ్ళలో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి, ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ని వెలికి తీయడానికి దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం. సో అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. कई ख़वातीन ने कहा कि वो आदिलाबाद ज़िले की तरक्की और आवाम के खैर ख्वाहों का भरपूर साथ देंगे और आइंदा इंतखाबात में कांग्रेस पार्टी को वोट देंगे। आदिलाबाद शहर मुस्तक़र में कई मुकामात पर कंडी श्रीनिवास रेड्डी फाउंडेशन के ज़ेर एहतमाम कुकरों की तकसीम का सिलसिला ज़ोर शोर से जारी है और तकसीम को बेमिसाल रद्द अमल देखने को मिल रहा है। लोग बहुत खुशी का इजहार कर रहे हैं कि मुकामी कायदीन और अवामी नुमाइंदों ने इन्हें अब तक कोई तोहफ़ा नहीं दिया। कंदी श्रीनिवास रेड्डी कोई ओहदा ना होने के बावजूद कुकर प्रेशर तकसीम कर रहे हैं। ख़वातीन कह रहे हैं कि इसकी इन खिदमत पर ज़रूर इनकी हिमायत करेंगे और MLA के तौर पर इलेक्शन लड़ेंगे तो उन्हीं को वोट देंगे। हमको एक तोहफा दिए, इनको गरीबों के लिए, गरीबों की मदद करने वाला है, इनको ही वोट देना, इनको ही जिता के लाना। कांग्रेस पार्टी ముందడుతుంది మాది కాంగ్రెస్ పార్టీ वोट देने का हम तो हमेशा उनको देते। తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి పిల్లలకు జాబులే లేవు కదా, మా పిల్లలు చదువుకొని ఉన్నారు, అదే కోపం, అంతకనే ఏం లేదు. మంచిగా ఉన్నది, పాపం అందరికి సాయం చేస్తున్నాడు, ఆయననే గెలవాలా, ఓటేస్తాం। आपको डालना है वोट। अच्छी बात है ना, ऐसा गरीबों की मदद करना, सुविधा बहुत हो जाती बेचारे गरीबों का, जिसका नहीं है उसके पास में वोट इनको देना ही जरूरी है। अच्छा है, इतनी मदद करे लोगों के लिए, कांग्रेस बने। ईमान को देना चाहिए, पाना कांग्रेस वालों ने गरीबों को, अमीरों को, सबको భగవాన్ उनको अच्छा करे। ఆడవాళ్ళకి ఇష్టం ఉన్న కుక్కర్ ఇచ్చిండ్రు, అందరికీ సంతోషంగా ఉన్నది। डालना ना वोट डालना, बेचारा सबको ये कर रहे, महिला को डालना दिए ना, अच्छा डालते బాగానే అనిపిస్తుంది సార్, సాయం చేస్తారు, అన్నిటికీ సహకారం ఉంటా అంటున్నారు,
పర్వాలేదు. చాలా బాగానే ఉంది, చాలా బాగానే ఉంది. సాయం బాగా చేస్తున్నాడు, అందరికీ పనికొచ్చే ఐటమ్ కూడా ఇస్తున్నాడు. డైలీ వండుకొని గుర్తుకు రాస్తారు. మంచిగానే ఇస్తున్నాడు, అందరు ఆడవాళ్ళకు హెల్ప్ చేస్తున్నాడు. బాగానే ఉన్నాయి. రావాలా అన్ని శ్రీనివాస్ రెడ్డే రావాలా. బాగుంది, మంచిగా అనిపిస్తున్నది. ఇవ్వాలా అవకాశం, అంతా సూపర్. మంచిదే కదా, మంచిదే. ఈసారి వేస్తాం మేము అందరం, మాకు అందరికి ఇష్టమైంది వేస్తాం. మేము అందరిని గెలిపిస్తాం, అందరిని గెలిపిస్తాం. ఈసారికి వేస్తాం. ఆడేం ఇవ్వలే మాకు, ఈసారి ఇచ్చిండు. ఇంతవరకు మాకు వాళ్ళు ఇవ్వాలి. సారకేసుడు అన్ని వేయాలా, గారి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలా, అన్ని ఇవ్వాలా. పింఛన్ అయితే లేదు, మేము 50 ఏళ్ళు నిండినాయి, మరి రావాలా పింఛన్ కూడా. చాంగ్ల పెట్ల మళ్ళీ కుక్కర్ పెట్ల తెచ్చాము. అంత మంచిది, కాంగ్రెస్ పార్టీ మంచిది. I am very proud of for this because he gave the wonderful opportunity to speak before you, because he gave the cooker. It is so much useful for in our home. బాగా నచ్చింది స్కీము. ఎవరు ఇప్పటివరకు ఎవరు కూడా ఇవ్వలేదు, అన్న ఇచ్చింది. వేస్తాం, ఓటు ఖచ్చితంగా ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం సార్. మాది ముందటి నుంచి కాంగ్రెస్ పార్టీ. చాలా బాగుంది, మేమైతే మీకే ఓటేస్తాం. రావాలి ఖచ్చితంగా, ఓటు అయితే ఈయనకేస్తాం మేము కంపల్సరీ. మంచి వ్యక్తి అని మాకు కూడా ఐడియా ఉంది, అందుకు మా తరపున మా ఫ్యామిలీ మొత్తం ఓటు ఈయనకి. ఇంకా తెలిసిన వారికి 10 మంది కూడా చెప్తాం ఏమని. మేము వేస్తాం సార్ ఓటు. మంచిదే సార్, ఇస్తే మంచిది. మంచిగా ఉంది, అంటే మా ఆడవాళ్ళకు ఉపయోగపడేది ఇచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నైస్, ఎక్సలెంట్ స్పీచ్ గివెన్ బై కంది శ్రీనివాస్ రెడ్డి, and we are happy to listen this voice about the Congress party, and they have gifted us a very nice gift, and happy for vote for Congress. సార్ కుక్కర్లు అన్నయ్యకు ఓటు వేయాలని కోరుతున్నారు గారు. కుక్కర్లు పంచడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇకపైన కూడా నిరుద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రాజకీయ నాయకుడు ఏంది ఏం సంగతి అనేటువంటి పాత గడిచిన కాలం గడిచింది. ఒకసారి ఎవరు మనకు ఏం చేయగలుగుతారు అనేటువంటిది న్యాయపరంగా ఆలోచించి ఓట్లు వేస్తే బాగుంటుందని నా ఉద్యోగిగా, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం సార్. సో మేము కాంగ్రెస్ కనుక రూలింగ్ గవర్నమెంట్లోకి వస్తే కనుక మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను అని సార్ మేనిఫెస్టోలో పెడతారన్న నమ్మకం ఉంది సార్. ఆల్రెడీ ప్రకటించిండ్రు. సో ఆ ఉద్దేశంతో నేను తప్పకుండా సార్కే సార్ ఓటేస్తాను, కాంగ్రెస్కి వేస్తాను. ఎటువంటి అనుమానం లేదు సార్. మంచిదే అన్న, మంచిదే. రావాలి. సరే చెయ్యండి, ఎవరు చేస్తే వాళ్ళకే ఇస్తాము, ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తాం. చేస్తే ఇంతవరకు అయితే ఎవరైతే మాకేమి ఇవ్వలేదు. చాలా మందికి ఇండ్లు అవి ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలే. మేమైతే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. అందరికి ఇచ్చి వచ్చినాము. అవి ఇయ్యండ్రు ఇవి ఇయ్యండ్రు అంటే అందరికి ఇస్తే ఎవ్వరు మాకు ఏమి ఇవ్వలేరు. ఇక్కడ ఇప్పుడు కంది శ్రీనివాస్ ఇస్తాము అని అంటున్నారు కదా అయ్యా. అవునా, करना अच्छा है और अच्छे आदमी को ही वोट देना अच्छा है ना, इसीलिए. और बीजेपी तो देख ही रहे ना क्या कर रहे क्या नहीं क्या, और कांग्रेस आना ही अच्छा है. గెలిపించుడే గరిగార్లకు సాయం చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు ఇదే వస్తే మంచిగా అవుతుంది ఇంకా మాకు కూడా. आदिलाबाद ज़िला नाई ब्राह्मण सेवा संगम के कायदीन ने मुतालबा किया कि इन्हें अपने पेशे पर अमल करने के हुकूक दिए जाए और BC बंधु को लागू किया जाए. इन ख्यालात का इजहार इन्होंने आदिलाबाद के प्रेस क्लब में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा. इन्होंने कहा कि हाल ही में सर्विस एसोसिएशन के सदर और जनरल सेक्रेटरी के इंतखाबात कराए गए और वर्किंग ग्रुप के इजलास के बाद एक मुकम्मल कमेटी का इंतखाब किया गया. इनका कहना था कि दूसरों को सैलून कायम करने की इजाज़त नहीं दी जाएगी, ख़ास तौर पर वो लोग जो नाई ब्राह्मणों के ज़ात पात के पेशे को परेशान करेंगे और इनके रोज़गार को नुकसान पहुँचाएँगे. इन्होंने इस बात को यकीनी बनाने के लिए भी कहा कि ज़ातों को तमाम फलाही स्कीमें मिले. इन्होंने कहा कि वो ज़ात के कारकुनों की फलाह बहबूद के लिए सेवा संगम की जानिब से काम करेंगे. इन्होंने मुतालबा किया कि आदिलाबाद ज़िला मुस्तखर में पेशा वाराना तरबियत के लिए 2 एकड़ ज़मीन मुख्तस की जाए. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పూర్తి స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత నెల 5వ తారీఖు ఆదిలాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే ఆదిలాబాద్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున బీసీ మా వృత్తి మేమే చేసుకునే విధంగా పేటెంట్ హక్కు మరియు జీవోను విడుదల చేయాలి. మరియు బీసీ బంధు పథకాన్ని
అప్లై చేసుకున్న ప్రతి ఒక్క న్యాయ సోదరికి వర్తించేలా అందేలా చూడాలి. అదేవిధంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తింపజేసేలా చేయాలి. అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం కొరకు ఆదిలాబాద్లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवासा रेड्डी की खिदमत बेमिसाल है. इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है. रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफादा हासिल करते हुए कंदी श्रीनिवासा रेड्डी को दुआओं से नवाज रहे हैं. సమర్థులు పదవులెక్కి రాజ్యమేలెరో సమర్థులు చోద్యానిధులేమో సేవ చేస్తూ ఆగి ఉన్నారో విశ్వాసుడు సమర్థుడు మన శ్రీనన్నా నికరంగా నిలబడతాడు మన తోడన్నా. జై 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 కంది శ్రీనన్నా खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर. कंदी श्रीनिवासा रेड्डी के खिदमत का इनकलाब जारी. प्रेशर कुकर तकसीम प्रोग्राम बन गया आदिलाबाद में एक गर्मा गर्म मौजू. तमाम सियासी पार्टियां गौड़ा समाज को तरजीह दें और आबादी के तनासुब के मुताबिक नशिस्तें अलाट करें. लखीमपुर वाक़े की मज़म्मत. संयुक्त किसान मोर्चा और मजदूर यूनियन के ज़ेर एहतमाम आदिलाबाद में एहतजाज. खबरनामे में फ़िलहाल बस इतना ही. ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा.